ఇట్లయితే స్ట్రైట్గా, బట్ ఇప్పుడు ఇటు సైడ్ ఇట్లా అల్లినవి సేమ్ ఇట్లనే. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న హెయిర్స్ని ఇట్లయితే స్ట్రైట్గా, బట్ ఇట్లా వేసుకున్నాక హెయిర్స్ని. అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు ఈ హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఇలాంటి హెయిర్ స్టైల్ వేద్దామని మీతో షేర్ చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎవరైనా నా ఛానల్ ఇప్పుడు చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోను ఇప్పుడే లైక్ చేసి వీడియోని వల్ల చూడండి. అండ్ హెయిర్ స్టైల్ ఎలా ఉంది అనేది కూడా నా కామెంట్లో చెప్పండి. ఎలా వేసుకున్నా అనేది ఈ వీడియోలో చెప్తా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కొంచెం డిఫరెంట్గా వేద్దామని స్టార్ట్ చేశాను వీడియో. సో ఇక్కడ ఇట్లా పార్టిషన్ తీసుకొని ఈ హెయిర్స్ని ఇటు టర్న్ చేసి అల్లుకోవాలి. ఎండింగ్ వరకు అల్లుకోవాలి. నేనైతే సన్నగా తీసుకున్నా హెయిర్స్. ఇట్లా లావు కూడా తీసుకోవచ్చు. కొంచెం సన్నగా తీసుకుంటే బాగుంటుంది అనిపించి ఇట్లా తీసుకున్నా. ఇట్లా తీసుకొని ఇట్లా అల్లుకున్నా. ఈ హెయిర్స్ని ఇట్లా వదిలేసి అప్పటి వరకు సెట్ చేస్తుంటేనే ఊరికే ఇట్లా సెట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న హెయిర్స్ని ఇట్లా డైరెక్ట్ ఇట్లా అల్లకుండా ఇటు టర్న్ చేసి అల్లుతున్నా. మరి టైట్గా కాకుండా లూజ్గా కాకుండా అల్లుకోవాలి. ఎండింగ్ వరకు ఇటు సైడ్ కూడా ఎండింగ్ వరకు అల్లుకోవాలి. ఇదేదో ఫస్ట్ టైం అంటే వీడియో ముందు వేస్తున్నా, అంతకుముందు వేసుకున్నా, నాకు బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం అప్పుడు లడ్డుగా తీసుకునేది, ఇప్పుడు మాత్రం సన్నగా తీస్తున్నా. కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా, ఎప్పుడు ఒకేలా కాకుండా అని. సో ఇటు సైడు హెయిర్ తీసుకొని ఇలా అల్లాను కదా, 2 హెయిర్స్ని ఇట్లయితే స్ట్రైట్గా, బట్ ఇప్పుడు ఇటు సైడ్ దిశ అల్లిన, ఇటు సైడ్వి ఇటు సైడ్ దిశ అల్లిన కదా, ఇట్లా అల్లినవి సేమ్ ఇట్లనే ఇటు సైడ్ దిశ అల్లిన కాబట్టి ఇటు సైడ్ బెండ్ అవుతుంది. ఇటు సైడ్ దిశ లెఫ్ట్ సైడ్ దిశ అల్లిన కాబట్టి ఇటు సైడ్ బెండ్ అవుతుంది. సో ఈ హెయిర్స్ని ఇట్లనే సెట్ చేద్దామని అట్లా బెండ్ చేసి పెట్టిన. సో ఇట్లా ఇలా పెట్టుకొని ఇక్కడ పక్క పిన్ తోటి సెట్ చేస్తున్నా. ఓకే, ఇట్లా సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న హెయిర్స్ని
ఈ హెయిర్స్ని ఇట్లా వదిలేస్తే మనం తీసుకున్న పక్క పిన్ను అది కనిపించదు. ఓకే, సేమ్ ఇటు సైడ్ కూడా అంతే. ఇలా పక్క పిన్ తోటి రైట్ సైడ్ కూడా సెట్ చేసుకొని ఇయర్స్ వదిలిపెడితే అంతే, కనిపించదు. ఫ్రంట్ సైడ్ మాత్రం కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా వేసుకొని హెయిర్స్ లీవ్ వేస్తే హెయిర్స్ ముందుకేం రావు, అంటే ఈ హెయిర్స్ ముందుకు రావు. ఒకసారి కోమ్ చేసుకుంటే అయిపోతుంది. కొత్తగా ఇట్లా వేసుకోవచ్చు. ఈ హెయిర్ స్టైల్ వస్తే కామెంట్లో చెప్పండి, ఎలా ఉందనేది కూడా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో వస్తే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో ముందు అందరిపై టేక్ కేర్.